ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ రంగన్న మృతదేహానికి రీపోస్ట్ మార్టం నిర్వహించారు. పులివెందుల భాకరాపురం శ్మశాన వాటికలో 4 గంటల పాటు రీపోస్ట్ మార్టం చేశారు. తిరుపతి, మంగళగిరి ఫోరెన్సిక్ నిపుణులు వైద్యుల ఆధ్వర్యంలో రీపోస్ట్ మార్టం చేశారు. రంగన్న మృతిపై అనుమానాలు ఉన్నాయని ఆయన భార్య ఆరోపణలు చేయడంతో సందేహాల నివృత్తి కోసం మరోసారి పోస్ట్ మార్టం చేశారు. మృతదేహంపై గాయాలున్నాయా లేదా అనే అంశాన్ని పరిశీలించారు. ఫోరెన్సిక్ నిపుణులు రంగన్న మృతదేహం నుంచి పలు అవయవాలు సేకరించగా రంగన్న అవయవాలను భద్రపరిచి పరీక్షల కోసం వైద్యులు తీసుకువెళ్లారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో దర్యాప్తు పూర్తి కాకముందే కీలక సాక్షులు ఒక్కొక్కరుగా అనుమానాస్పద రీతిలో మరణించడంపై ప్రభుత్వం సీరియస్గా దృష్టి సారించింది. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. మరణించిన 6 సాక్షులకు అంత తీవ్రమైన అనారోగ్య సమస్యలు లేకపోయినా వారంతా అనారోగ్యంతోనే చనిపోయారని చెబుతుండడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రభుత్వం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. ఆ కేసులో కీలక సాక్షి వాచ్మెన్ రంగన్నది కూడా ముమ్మాటికి అనుమానాస్పద మరణమేనని భావిస్తోంది. వివేక హత్య కేసులో సాక్షులు అనుమానితులైన కటికరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, డ్రైవర్ నారాయణ యాదవ్, కల్లూరి గంగాధర్ రెడ్డి, ఈసీ గంగిరెడ్డి, డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి, వాచ్మెన్ రంగన్నల మృతి చెందడంతో అనుమానాలు రేకెత్తుతున్నాయి. అంతకాలం సాక్షుల వరుస మరణాలను ఎవరూ ఇంతకాలం పట్టించుకోలేదు. కానీ కీలక ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ రంగన్న మరణంతో అనుమానాలు మరిన్ని పెరిగాయి. రంగన్న మృతి అనుమానాస్పదమే అనడానికి ప్రాథమిక విచారణలో కొంత సమాచారం లభించిందని తెలుస్తోంది. పైగా పోలీసులు కొట్టడం వల్లే రంగన్న చనిపోయాడంటూ కొన్ని మీడియా సంస్థల్లో ప్రచారం చేయడం వెనుక వివేక హత్య కేసు నిందితుల ప్రమేయం ఉండవచ్చని సందేహిస్తున్నారు. మరి రంగన్న రీపోస్ట్ మార్టం నివేదికలో ఏం తేలుతుందనేది ఆసక్తికరంగా మారింది. అక్కడ